ఈ వీడియోలో ఒక 4x4 ఎల్ఈడి క్యూబ్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. అండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. క్యూబ్ అన్నది పర్ఫెక్ట్ గా తయారు చేశాను. ఈ వీడియోని తయారు చేయడానికి నాకైతే నిజంగా తిక్క తీరిపోయింది అనమాట. వీటిని సాల్డరింగ్ చేయడం అన్నది చాలా అంటే చాలా కష్టమైన పని అనమాట. నేను ఏదో అనుకున్నాను, బట్ ఏదో అయింది. ఆఖరికి చాలా బాగా తయారు చేశాను అనమాట. టైం తీసుకుని చేశాను. ఈ క్యూబ్ ని బిల్డ్ చేయడానికి నాకు 8 hours పట్టింది అనమాట. ఓన్లీ 8 hours ఈ క్యూబ్ మాత్రం బిల్డ్ చేయడానికి పట్టింది. అండ్ మేజర్ పార్ట్ అది ఒకటే కదా, మరి లుక్స్ బాగా కనపడకపోతే అది బాగా ఉండదు. క్యూబ్ అన్నది మెయిన్ అదే టైం తీసుకుని చేయాల్సి వచ్చింది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే 50K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 58,000 ఎంత ఉండాలి. మరి ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి ఎంత ఉందో తెలియదు. మరి మేబీ చాలా మంది ఈ వీడియోలో ఏం కామెంట్ చేస్తారంటే, బ్రో డ్రోన్ తయారు చేయబోరు అని అడుగుతారు. గైస్ వెనకాల బ్యాగ్ కనపడుతుంది చూడండి. ఆ బ్యాగ్ లోనే డ్రోన్ సంబంధించిన పార్ట్స్ అన్ని ఉన్నాయి. 2 weeks లో అయితే డ్రోన్ వీడియో పోస్ట్ చేస్తాను. మళ్ళీ అడగండి, పక్కా పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎంత మంది కోరుకుని ఉంటారో అసలు 50K అన్నాను. నేను అనుకోలేదన్నమాట. 1 month టైం అని పడద్దు కదా అని చెప్పి 50K టార్గెట్ పెట్టాను. కానీ చాలా మంది గట్టి కోరుకుని ఉంటారు. 50K టుప్ అని అయిపోయింది అనమాట. సేమ్ అలాగే 100K అవ్వాలని కోరుకోండి అబ్బా. 100K అయితే డ్రోన్ కంటే పెద్ద వీడియోస్ అన్ని చేస్తాను అనమాట 100K అయితే. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయలేదంటే ఈ వీడియో ఒక 2000 likes అయితే టార్గెట్ ఇస్తాను. అండ్ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్లూ కలర్ ఎల్ఈడీస్ అయితే తీసుకున్నాను. ఈ డిఫ్యూజ్డ్ ఎల్ఈడీస్ అనమాట. 64 LEDs పడతాయి మొత్తం. అండ్ ఇది వచ్చి కాపర్ వైర్ అనమాట. దీని గేజ్ వచ్చి 22 gauge. కొంచెం స్ట్రాంగ్ ఉన్న గేజ్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనకి బాడీ నిలవాలంటే అదే ఉండాలి. అండ్ దీనికి కోటింగ్ రిమూవ్ చేయాలి మనం. నేనైతే గ్యాస్ స్టవ్ మీద కాలుస్తున్నాను. కోటింగ్ అయితే రిమూవ్ అయిపోయింది చూడొచ్చు. అండ్ మిగతా సగం కూడా మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఒక చిన్న పీస్ కట్ చేసుకుని డ్రిల్ మిషన్ చెక్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వైర్ అన్నది ఫ్లెక్సిబుల్గా ఉంది. ఐ మీన్ స్ట్రైట్గా లేదు చూడొచ్చు, వంకర టెంకర్గా ఉంది కదా. దాన్ని స్ట్రైట్గా చేయడానికి నేనైతే డ్రిల్ మిషన్ వాడుతున్నాను. ఒక సైడ్ మనం కటింగ్ ప్లేట్తో పెట్టుకుని మిషన్ ఆన్ చేసినట్టయితే చూడొచ్చు వైర్ అన్నది తిరుగుతా స్ట్రైట్ అయిపోతుంది అనమాట. స్ట్రైట్ గాని ఇలా ఉంటే మనం ప్రాపర్గా చేయొచ్చు. అండ్ ఒక శాండ్ పేపర్ తీసుకుని ఇప్పుడు ఎక్సెస్ కోటింగ్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఫ్రెష్ వైర్ కనబడుతుంది చూడొచ్చు మనకి, కాపర్ కలర్. ఇలా చేస్తే సాల్డరింగ్ అన్నది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అనమాట. లేదంటే సాల్డరింగ్ ఇబ్బంది పెట్టేస్తుంది. చూడొచ్చు ఎంత స్ట్రైట్గా ఉందో. ఇలా మొత్తం వైర్స్ అన్ని చేసుకోవాలి. చూడొచ్చు ఎంత స్ట్రైట్గా ఉందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సేమ్ అలా మొత్తం అన్నిటిని తయారు చేస్తాను చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఒక వుడెన్ బ్లాక్ అయితే తీసుకుని దాని మీద 5mm హోల్తో ప్లస్ పక్కన ఒక నెయిల్ దిగ్గొట్టాను చూడండి. అండ్ ఇలా చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఎల్ఈడీస్ని బైండ్ చేయాలి. ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్ని ఉంచి ఆ హోల్లో ఎల్ఈడీని ప్లేస్ చేసి పాజిటివ్ టెర్మినల్ని ఆ నెయిల్ చుట్టెంపులు తిప్పాలన్నమాట. ఎందుకంటే ఆ టెర్మినల్కి మధ్యలో హోల్ వచ్చేలాగా మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ తెలుస్తుంది ఎందుకన్నది నేను అలా చేశానన్నది. ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా క్యూబ్ తయారు చేయగలుగుతాం, లేదంటే బాగా రాదు. అండ్ పాజిటివ్ టెర్మినల్ వంచాక సేమ్ నెగిటివ్ టెర్మినల్ కూడా వంచాలి. చూడొచ్చు వంచుతున్నాను, ఇదిగోండి. అండ్ ఎక్సెస్ పార్ట్స్ అన్ని కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మీకు కనబడేది రైట్ సైడ్ ఇదేమో పాజిటివ్ సైడ్ అనమాట, నెగిటివ్ అనమాట. మీకు ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇలా మొత్తం 64 LEDsని కన్వర్ట్ చేసుకోవాలి. నాకైతే చాలా టైం పట్టింది. అండ్ మొత్తం నీట్గా బెండ్ చేసుకోండి. ఆ హోల్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే ఇబ్బంది పెడుతుంది. అండ్ గైస్ ఇది లేఅవుట్ చూడండి. దీన్ని మనం ప్లేవుడ్ మీద అయితే హోల్స్ వేసుకోవాలి. సేమ్ సెంటీమీటర్స్ వాడచ్చు మీరు కావాలితే. నేను ఒక ప్లేవుడ్ మీద 5mm హోల్ అయితే వేసాను ఎల్ఈడీస్ తగ్గ. అండ్ అందులో ఎల్ఈడీస్ ప్లేస్ చేసి సాల్డరింగ్ చేయడానికి నేను సింపుల్గా ఉంటుంది కదా అని పెట్టాను అనమాట. అండ్ పాజిటివ్ టెర్మినల్ అనమాట. ఇది నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్, మళ్ళీ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, ఇలా ఈ డైరెక్షన్ వచ్చేలా ఆ టెర్మినల్స్ని ప్లేస్ చేస్తున్నాను మీకు ఒక క్లారిటీ కోసమే. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక లేయర్ మొత్తం పాజిటివ్ టెర్మినల్ అన్నట్లు కామన్ చేసేయాలన్నమాట. చూడొచ్చు నేను ఇందాక కాపర్ వైర్ తీసుకుని ఆ హోల్స్ నుంచి పాస్ చేస్తున్నాను. పాస్ చేసి ఎల్ఈడీస్ స్ట్రైట్గా ఉన్నా లేదో చూసి సాల్డరింగ్ అయితే పట్టుకోవాలి మనం. నేనైతే సాల్డరింగ్ చేస్తాను చూడండి. అండ్ గైస్ ఇక్కడ సాల్డరింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే చేయాలి. లేట్గా చేసామంటే ఎల్ఈడీ ఓవర్ హీట్ అయిందంటే ఎల్ఈడీ పాడే అవకాశాలు ఉంటాయి. చూడొచ్చు నేను మొత్తం 4 లేయర్లు అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా కామన్ చేసేస్తున్నాను మొత్తం ఒక సెట్ కింద. అండ్ కాపర్ సాల్డరింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేయిలు కాలే అవకాశం ఉంది. చాలా కాలి నాకైతేని. అండ్ చూడొచ్చు మొత్తం అన్నిటిని కామన్ చేస్తాను. ఒక లేయర్ పాజిటివ్ ఇప్పుడు ఎక్సెస్ కాపర్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి మనకి ఎక్స్ట్రా వచ్చినాయి కదా, కట్ చేసుకుని ఇప్పుడు లేయర్ని అయితే బయటకు తీద్దాం దీని నుంచి. ఏదైనా టూల్ వాడి జస్ట్ పైకి లేపితే వస్తుంది.
చూడొచ్చు మొత్తం ఎల్ఈడీస్ అన్ని పాజిటివ్ టెర్మినల్ అయితే కామన్ అయిపోయింది ఇప్పుడు. అండ్ మిగిలిన టెర్మినల్ వచ్చి నెగిటివ్ టెర్మినల్ అనమాట. అది నెక్స్ట్ వాడాలి పిల్లర్స్తోని. ఇలా మొత్తం 4 వాటిని రెడీ చేసేస్తున్నాను చూడండి. అండ్ గైస్ మొత్తం 4 లేయర్స్ని అయితే రెడీ చేశాను. చాలా టైం పట్టింది నాకైతేని. అండ్ చూడొచ్చు ఒక్కొక్క లేయర్ ఎంత క్వాలిటీగా ఉందో. నీట్గా ఎటువంటి ఇష్యూ లేకుండా తయారు చేయండి అనమాట. అండ్ ఎల్ఈడీస్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఒక పీవీసీ షీట్ తీసుకున్నాను. అండ్ ఒక లేయర్ని ప్లేస్ చేసి దాని నెగిటివ్ టెర్మినల్ ఉండే దిక్కున ఒక హోల్ అయితే వేసుకోవాలి. నేను డాట్స్ పెట్టాను కదా, అవి ఎల్ఈడి నెగిటివ్ టెర్మినల్స్ వచ్చి డాట్స్ అనమాట. అండ్ అక్కడ ఈ హోల్స్ పెట్టి ఈ వైర్స్ అయితే పైకి వచ్చేలా పిల్లర్స్ కింద అరేంజ్ చేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో చూపెడతాను చూడండి. పిల్లర్స్ కింద ఎలా అరేంజ్ చేస్తున్నాను. జస్ట్ ఆ వైర్స్ని అందులోంచి పాస్ చేసి ఫెవిక్విక్తో అంటిస్తే ఈ నిలబడతాయి అనమాట పిల్లర్స్ కింద. అలా మొత్తం ఎన్నైతే ఎల్ఈడీస్ ఉన్నాయో ఒక లేయర్లో అన్ని పిల్లర్స్ అయితే నిలబెట్టాలి చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లేయర్ ఎల్ఈడి నెగిటివ్ టెర్మినల్స్ అన్నట్లని ఆ పిల్లర్స్లోకి అయితే దూర్చి కిందకి పెట్టాలి. ఇక్కడ చాలా కష్టం, బట్ జాగ్రత్తగా చేస్తే అయిపోతుంది. నేను ఈ ముక్కని వీడియో రికార్డ్ చేశాను అనుకున్నాను, బట్ రికార్డ్ చేయలేకపోయాను అనమాట. మీన్స్ రికార్డ్ నొక్కేసాను అనుకున్నాను, రికార్డ్ నొక్కలేదు, దొంగెట్టేసాం అనమాట. అండ్ మొత్తం జాగ్రత్తగా ఎక్కించేయాలన్నమాట. నేనైతే ఈ ముక్క ఇంకా రికార్డ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా టైం తినేస్తుంది. ఒక లేయర్ ఎక్కించాక సాల్డరింగ్ చేయాలి మొత్తం ఆ లేయర్ని. తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ ఎక్కించేసి సాల్డరింగ్ చేసేయాలన్నమాట. అలా మొత్తం అన్ని లేయర్స్ని ఎక్కించేసాను చూడొచ్చు. అండ్ ఇవన్నీ నెగిటివ్ టెర్మినల్స్ అనమాట. అండ్ ఈ 4 వచ్చి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ పాజిటివ్ టెర్మినల్స్ అనమాట. అవి లేయర్స్ కూడా మనం ఒక వైర్ కిందకి లాగాను, మీకు అది చూపెట్టలేదు నేను. చూడొచ్చు మధ్యలో కనపడుతుంది. నెక్స్ట్ చూపెడతాను, ఒక నిమిషం ఉందని. అండ్ క్యూబ్ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎటువంటి క్రాసింగ్ లేకుండా. అండ్ నేనైతే పిన్స్ డెరైవ్ చేశాను. అండ్ ఇక్కడ రెసిస్టర్స్ యాడ్ చేశాను చూడండి లేయర్ టెర్మినల్స్కి. అండ్ 4 వైర్స్ ఉన్నాయి కదా, అవే లేయర్ వైర్స్ అనమాట. 4 లేయర్లు 4 వైర్లు. వాటికి 220 ohm రెసిస్టర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎల్ఈడీస్ బర్న్ అవ్వకుండా. అండ్ ఇప్పుడు ఆర్డినోకి పిన్ కనెక్షన్ చెప్తున్నాను చూడండి. మీకు పక్కన రాశాను 1 మీకు ఈ గ్రాఫ్స్ వస్తే తెలిసిపోతుంది. మీరు అక్కడ మెన్షన్ చేసాను చూడొచ్చు ఇమేజ్లో కూడా. మీరు దాని ప్రకారంగా ఆర్డినోకి కనెక్ట్ చేస్తాడు. D13, D12, D10, D9 అలా కనెక్ట్ చేశాడు. లేయర్స్ వచ్చి అనలాగ్ పిన్స్కి A0, A1, A2, A3 కనెక్ట్ చేసేయాలి. జాగ్రత్తగా వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకుని కనెక్ట్ చేసేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఒకసారి అక్కడ క్లారిఫై చేసుకుందాం. మ్యాక్సిమం డౌట్స్ వస్తాయి, ఎందుకంటే ప్రాపర్గా షూట్ చేయలేకపోయిన వీడియోని. అండ్ లేయర్స్ది కూడా సాల్డరింగ్ చేసేస్తాను. అండ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్డినోకి కోడ్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. మొబైల్తోనే కోడ్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆర్డినో డ్రాయిడ్ అనే అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఆ అప్లికేషన్ ద్వారా కోడ్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ కోడ్ లింక్ గట్రా డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. కోడ్ లింక్, సర్క్యూట్ డయాగ్రామ్ మొత్తం అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ కంపైల్ చేస్తున్నాను అనమాట. అండ్ కంపైలింగ్ ఫినిష్ అవుతుంది. అండ్ కంపైలింగ్ ఫినిష్ అయిపోయింది. అండ్ అప్లోడ్ కూడా వేసాను. అండ్ అప్లోడ్ కూడా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది చూడొచ్చు. అండ్ నేను ఇప్పుడు బాడీ తయారు చేస్తాను అనమాట. కింద అలా వదిలేస్తే బాగోదు కదా, చిన్న కేసింగ్ ఇలా ఉండడానికి పీవీసీ షీట్స్ వేసుకుని చేస్తాను అనమాట. అండ్ ఇవన్నీ మీకు తెలుసు, బేసిక్ చూపెట్టిన టైం వేస్ట్ కదా అని చెప్పి చూపెడతలేదు. నేను చూడొచ్చు టెంపుల్ ఫ్రేమింగ్ వేసి. ఇటు సైడ్ ఒక హోల్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆర్డినోకి పవర్ అవ్వడానికి. ఒక యూఎస్బి ఫీమేల్ పోర్ట్ని అయితే అక్కడ మనం పెట్టి చూడొచ్చు. యూఎస్బి ఫీమేల్ పోర్ట్, దాని 2 పాజిటివ్ నెగిటివ్ వైర్స్ వచ్చి ఆర్డినోకి లాస్ట్ని VCC ఇన్ అండ్ నెక్ గ్రౌండ్ అని ఉంటుంది, అక్కడ సాల్డరింగ్ చేసేది చూడొచ్చు. ఇంకోటి లాస్ట్ ఉన్నది కదా. అండ్ బేస్ పెట్టి సూపర్ గ్లూ పెట్టి అంటించేసుకుంటున్నాను. అండ్ గైస్ ఫైనల్లీ మన క్యూబ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీని బిల్డ్ క్వాలిటీ అయితే చూడండి ఎంత క్రేజీ ఉందో అసలు. ఎల్ఈడీస్ అన్ని స్ట్రైట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే అసలు ఎలా తెలుగులో వీడియో లేదనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. నేనైతే మన మొబైల్ ఛార్జర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎల్ఈడీస్ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా గ్లో అవుతున్నాయో. అసలు ఆ ప్యాటర్న్ చూస్తుంటే బుర్రపాడు. గైస్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే అసలు లైక్ చేయండి అబ్బా, అలా ఫ్రీగా వదిలేకండి. అండ్ ఒకవేళ ఇంకా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆ ఎల్ఈడి ప్యాటర్న్ చూడండి. అసలు మీరు స్టార్టింగ్లో కూడా వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు ఎల్ఈడీస్ ఎలా వచ్చినాయో. అండ్ గైస్ మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.
ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అసలు ఈ క్యూబ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఎవరెవరు తయారు చేద్దాం అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి అబ్బా. అండ్ ఫైనల్లీ దీన్ని తయారు చేయడానికి అయితే నాకు తెక్క తీరిపోయింది. అండ్ నెక్స్ట్ నేను 8x8 కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అది తయారు చేయాలా వద్దన్నది కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా కష్టాన్ని చూసి లైక్ చేయలేదంటే ప్లీజ్ డూ లైక్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది, దాని మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూసేయచ్చు. ఏదో నొక్కే రాలేదా?